హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నా డైట్ కంట్రోల్ అంటే నేను తీసుకునే ఫుడ్ మధ్యాహ్నం మేమేం ఫుడ్ తీసుకుంటామో చూపిస్తాను చూడండి మీరు. ఈరోజు వ్లాగ్‌లో మొత్తం కూడా ఈరోజు వ్లాగ్ అంతా కూడా నేను ఆఫ్టర్‌నూన్ నుంచి నేనేమేం చేశానో అన్నీ ఉంటాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇందులో ఒక షాపింగ్ కూడా ఉంటుంది. సో, షాపింగ్ అంటే అంత పెద్ద షాపింగ్ కాదు. సో, స్మాల్ షాపింగే. సో, షాపింగ్ కూడా చేస్తాను. ఆ షాపింగ్ ఏమేం చేస్తానో కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు వంట అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఆహ్, నేను డైట్‌కి ఏమేమి ఫాలో అవుతాను. అంటే నేను యాక్చువల్‌గా ఒక 4 డేస్ నుంచి చాలామంది అడుగుతున్నారు. మీరు డైట్ చేస్తారు కదా! ఆ డైట్ అనేది మాకు చూపించండి. ఆ డైట్ మేము కూడా ఫాలో అవుతాము సేమ్ దాని ప్రకారమే. నేను చెప్పే డైట్ ఏంటంటే మంత్లీ అంటే నెలకి అట్‌లీస్ట్ మీరు ఎంత కొంచెం కంట్రోల్ తప్పినా కూడా అంటే ఫుడ్ తీసుకోవడంలో ఏదైనా బై చాన్సో ఏదైనా జంక్ ఫుడ్ ఇట్లాంటిది కొంచెం తిన్నా, ఏం చేసినా కూడా మంత్లీ వచ్చేసేసి 7 కేజీస్ వరకు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. 100% గ్యారంటీ ఇస్తాను నేను దీనికి. సో, నేను చేసే ప్రాసెస్ ఏంటంటే మార్నింగ్, మార్నింగ్ మాత్రం ఇడ్లీ మాత్రమే నేను తీసుకుంటాను. ఇంకేం తీసుకోను. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు 2 గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకుంటాను. అంతేకాదు మనం రైస్ అంటే మనం మధ్యాహ్నం లంచ్ టైమ్ గానీ, డిన్నర్ టైమ్ కానీ ఏది తిన్నా కూడా లైట్ అంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ ఉంటది కదా! లైట్ కూలు. సో, ఆ వాటర్‌దో తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్. ఎర్లీ మార్నింగ్ 2 గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసేసి అంటే తర్వాత టీ, కాఫీ అవి తీసుకోవచ్చు. ఇవేం ప్రాబ్లమ్ లేదు. బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ఓన్లీ 2 ఇడ్లీ. ఎక్కువ వద్దండి. ఓన్లీ 2 ఇడ్లీ. 2 ఇడ్లీ తీసుకోండి. ఆఫ్టర్ మళ్ళీ 11:00 అప్పుడేంటంటే మీకు ఏదైనా తినాలి అనిపిస్తే ఓన్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మాత్రం తినొద్దు. ఓన్లీ వెజిటబుల్స్ 1 వీక్ వెజిటబుల్స్ మాత్రమే తినాలి. సో, ఇప్పుడు లంచ్ టైమ్ అవుతుంది. సో, నేను ఏం ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది గోధుమ రవ్వ అంటారు. మీకు ఐడియా ఉండుంటది. బల్సీ రవ్వ అంటారు కదా! బన్సీ రవ్వ, బల్సీ రవ్వ అంటారు చూడండి అది. సో, నేను ఇద్దరికి కలిపి చేస్తున్నాను ఇది. ఒక కప్పు వేసాను. ఇది ప్యాకెట్ వచ్చేసి 30 రూపీసో, 28 రూపీసో పడింది ఫ్రెండ్స్ నాకిది. దీని మీద 45 రూపీస్ అని ఉంది. 30 రూపీస్ పడింది. 30 రూపీస్ పడుతుంది మనకిది ప్యాకెట్. ఇది హాఫ్ కేలో ప్యాకెట్. నేను కేజీ ప్యాకెట్ తెప్పించి పెట్టుకుంటాను. బట్ మొన్న లేవని మొత్తం హాఫ్ కేజీస్ తెచ్చుకున్నాను. ఒక కప్పు వేసాను కదా! ఒక కప్పుకి 2.5 కప్పు నీళ్లు పోయాలి. ముందు మనం శుభ్రంగా కడిగేసుకొని దీన్ని బాగా కడిగేయచ్చు. మన వాటర్ పోసామని పొయ్యి మీద పెట్టబాకండి. శుభ్రంగా కడిగి తర్వాత మనం ఈ కప్పుతో 2.5 కప్పు వాటర్ పోసి పెడతాను. కడిగేసాను. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి పెద్ద మంటగానే పెట్టి దాన్ని బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోకి నేను కర్రీ చేస్తాను. ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ డైట్లో నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్ ఏవైనా తినొచ్చు. బట్ 1 వీక్ వరకు ఫ్రూట్స్ అనేది తినకూడదు. సో, ఇప్పుడు ఇందులోకి మనం కర్రీ తయారు చేసుకుందాం. ఎర్రగడ్డ పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఈ ఈ దీంట్లోకి నంచుకోవడానికి బాగుంటుంది పులుసుగా, గ్రేవీగా ఉంటే. సో, దానికి ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద గోలీ సైజ్ అంత చింతపండు తీసుకొని ఫస్ట్ నానబెట్టేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో నానే లోపల చింతపండు మనం ఈ ఆనియన్ కర్రీ, సారీ మీరు ఎర్రగడ్డ అంటే మీకు ఐడియా ఉండదేమో, ఆనియన్ కర్రీ అంటారు. ఆనియన్ కర్రీ అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో, ఇప్పుడు మనం ఈ కర్రీలోకి ఫస్ట్ 4 ఆనియన్స్ తీసుకుందాం. 4 ఉల్లిగడ్డలు తీసుకుందాము. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ దాని ప్రకారమే చేయండి. యాజ్ ఇట్ ఈజ్ నేను ఉప్పు కారంతో సహా పర్టికులర్గా కరెక్ట్గా చెప్పేస్తాను. అలాగే చేశారంటే కర్రీ అనేది యమ్మీగా ఉంటుంది. అందులో దాంట్లోకి చాలా బాగుంటుంది. ఏదైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఈ డైట్ అనేది ఏదైనా తినొచ్చు. బట్ తిన్న తర్వాత మాత్రం 2 గ్లాసెస్ హాట్ వాటర్ తాగడం మర్చిపోకండి. ఇంత సైజ్వి 4 ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ ఇవి సన్నగా కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసేసుకుందాం ఫస్ట్. దీనికి ఆనియన్నే ఫ్రెండ్స్ టేస్ట్గా. మనం ఎంత ఆనియన్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది.
నెక్స్ట్ ఏంటంటే ఈ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోండి, బండగా అలా కట్ చేయకండి. మొత్తానికి ఆనియన్ అయితే తొక్కైతే తీసేసాను. ఇప్పుడు సన్నగా కట్ చేయాలా ఫ్రెండ్స్. కళ్ళు అయితే మండిపోతున్నాయి ఫ్రెండ్స్, కళ్ళు ఇలా అయిపోతున్నాయో ఉండేవి సరిపోవన్నట్టుగా. అబ్బా, లేడీస్కి ఇవి ఒకటి టార్చర్, కళ్ళంతా మండిపోతున్నాయి అసలు భయంకరంగా. అవి ఫస్ట్ వాటర్లో కానీ వేసేస్తే మనం అంత కళ్ళు మండవు. బట్ ఏంటంటే నేను వేయలేదు. పీల్ తీసి పెట్టుకున్న ఆనియన్ మొత్తం, అదే తొక్కు తీసి పెట్టుకున్న ఆనియన్స్ నీట్గా కడిగేసి సన్నగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోతుందో, చూసారు కదా. ఇది కొంచెం పొంగు వస్తుంది కదా, పొంగు రాగానే సిమ్లో పెట్టేసుకోండి, వద్దు తగ్గించి పెట్టుకోండి, లేకుంటే పొంగిపోతూనే ఉంటుంది. సో అది ఉడుకుతూ ఉంటుంది. అలా మనం ఈ లోపల కర్రీకి రెడీ చేసుకుంటా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ బంసీ రవ్వతో రైస్ లాగానే, అంటే సంగటి ముద్ద అనుకోండి, ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. దీంట్లో సాల్ట్ కూడా వేసాను నేను, అది స్కిప్ అయిపోయింది, నేను చూపించడం మర్చిపోయాను. సాల్ట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. దీనికైతే సాల్ట్ నాకు 2 స్పూన్లు పట్టింది, చిన్న స్పూన్లు. సాల్ట్ మీరు తగినంత వేసుకోండి, దీంట్లో ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం కర్రీలో వేసుకుంటాం కదా. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నాన్ స్టిక్ మంచి కంపెనీది అంటే కొన్నాను నేను. అసలు మా వారు వద్దన్నారు, ఇవన్నీ కూడా కాస్ట్ పెట్టుకోనకు అవి పాడైపోతాయంటే వినలేదు నేను. చూడండి ఇక్కడంతా పెయింట్ కూడా వచ్చింది. ఇది ఎంత పెట్టుకున్నాను తెలుసా ఫ్రెండ్స్, 1200 1500 అనుకుంటా, 1500 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది వాడేంటంటే గ్యారంటీ మేడం, పక్కా గ్యారంటీ మేడం అని అన్నాడు. ఇది 3rd టైమా 4th టైం అనుకుంటా దీంట్లో మళ్ళీ కుక్ చేయడం. ఆ లోపల చూడండి ఎలా అయిపోయిందో. ఆయిల్ గరిటతో అర్థం కావట్లేదు అంటున్నారు కదా. సో చూడండి, ఇంత గిన్నెతో నేను ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. చాలా చిన్న గిన్నె, వాళ్ళు పెద్దది అనుకున్నారు. చూడండి, అంటే దీంతో ఈ గిన్నెకి 2 గంటలు పడుతుంది. నేను చూపించాను కదా గుంట గంటి. సో ఆ గంటితో 2 గంటలు పడుతుంది అనమాట ఈ గిన్నెకైతే. ఆయిల్ వేసేసుకున్నాం. ఈ లోపల మనం తరిగి పెట్టుకుని ఏమేమి చూపిస్తాను చూడండి. ఆనియన్ ఇందాక చూపించాను కదా, ఉల్లిగడ్డలు. సో ఉల్లిపాయలు 4 తరిగి పెట్టేశాను, కరివేపాకు, పచ్చిమిర్చి 3, 4 టమాటా. దీంట్లోకి కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు, బట్ లేదు, అందుకని నేను స్కిప్ చేశాను. బట్ మీరు ఉంటే వేసుకోండి. మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు ఏం వేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పోపు అనగానే చాలా మంది ఆవాలు, ధనియాలు, మళ్ళీ దాంట్లో పచ్చెనపప్పు ఇవన్నీ వేసేస్తున్నారు. అవన్నీ వేయకండి. పోపులో కూడా మనం వేసే విధానాన్ని బట్టి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. సో పులుసులకి ఒక విధంగా ఉంటుంది, తీగూరలకి ఒక విధంగా ఉంటుంది, కొన్ని తాలింపులకి ఒక విధంగా ఉంటుంది. సో మనం రకరకాలుగా ఉంటుంది పోపు అనేది వేసుకోవడం ఆయిల్లో. అంతేగాని అన్నిటికీ ఒకే టైపులో చాలా చూసాను నేను చాలా మంది వీడియోస్లో. పోపు డబ్బాలో దాంట్లోనే అన్నీ ఉంటాయి. మినపప్పు, పులుసులో మినపప్పు వేసుకోబాకండి, బాగుండదు, అంత టేస్ట్ ఉండదు. మళ్ళీ మీకు పప్పులో బాగుంటుంది. పప్పు ఇతరుగా మాత్రం వేరు ఉంటుంది. సో ఇలా పులుసుకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందులో ఆవాలు, 1 స్పూన్ ఆవాలు చూసారా ఇట్లా చిటపట సౌండ్ రండి. మెంతులు చూసారా, మెంతులు ఒక 10 మెంతులు దాకా వేసుకోండి, 10, 12, 15 వేసుకోండి, బాగుంటుంది. మెంతులు టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం ఆనియన్ వేసేద్దాం. ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేస్తున్నాను నేను. ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించుకున్నాం. బాగా గరిటతో
ఇది పెయింట్ ఇలా పోయేసరికి కోపం వచ్చేసి చెక్క గంటి కూడా విసిరి కొట్టేశాను ఫ్రెండ్స్. అంత కోపం వచ్చింది అసలు. నాకు ఇవి ఎందుకు ఇష్టం అంటే నేను వీటిలో స్వీట్స్ అవి తయారు చేసేదానికి బాగుంటుందని తీసుకుంటాను నేను ఎక్కువ. ఇప్పుడు ఇలా అయిపోయినప్పుడు స్వీట్ అనేది మనం తయారు చేయాలనిపించదు నాకు, ఎందుకో అదొక గిల్టీగా ఉంటుంది. ఏమైనా స్మెల్ వస్తుందేమో దాంట్లో, స్వీట్కి ఏదైనా ఫ్లేవర్గా పట్టేస్తుందేమోనని. ఇలా పాడైపోయిందంటే ఇంకా పులుసులకి తీగూరలకి వీటికే పడేస్తాను. వీటిని దూరగా వేయించుకుంటాం. ఈ మధ్యలోనే ఇప్పుడు మనం పసుపు అనేది వేసుకుందాం. చూడండి, 1/2 స్పూన్ పసుపు. వంటలు ఏం లేదు ఫ్రెండ్స్, చేస్తూ ఉన్నారంటే అవే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పసుపు వేసిన తర్వాత ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకున్నాం. నేను కల్లుప్పు చూపిస్తున్నాను చూడండి. పులుసు కదా సరిపోతుంది, అంత పడుతుంది, సరిపోతుంది. ఎందుకంటే మనం దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి. రైస్లోకి అయితే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు దూరగా వేయించుకున్నాం. దీన్ని మనం బాగా దూరగా వేగితే టేస్ట్ ఉంటుంది అనమాట, రుచిగా ఉంటుంది. వంటలు ఏం లేదండి, అందరం చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. నాకైతే ఫస్ట్ క్లాస్ రానే రాదు వంటలు. మా హస్బెండ్ అయితే భలే ఎక్కిరిచ్చారు నన్ను. సో తను ఎక్కిరిచ్చారు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే కొంచెం మనసు పెట్టామంటే ఏదైనా మనకి జరగపోవాలి అనుకుంటే జరగాల్సిందే అనమాట. నేనే కాదు, ఎవరైనా అంతే. ఒకటి చెయ్యాలి అనుకున్నారంటే ఇంకా దేవుడు దిగొచ్చినా సరే ఆ పని జరిగిపోవాల్సిందే. ఇప్పుడు ఏంటంటే చాలా మంది బ్యాచులర్స్ గా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా ఆ పప్పు, అది నేను అనకూడదు కానీ నాకు పప్పు అంటే మహా చిరాకు ఫ్రెండ్స్, అంత చిరాకు వచ్చేస్తుంది నాకు. పప్పు అంటే అంత ఇదే అనిపించదు. అయితే తింటాం కానీ ఏదో వీక్ అంటే వారానికి ఒక 2 సార్లు అంటే ఓకే, కానీ రోజు అస్తమానం పప్పు ఎక్కడ తింటారండి? అబ్బా, కొంతమంది అయితే పప్పు ఏం తింటారు. అందుకనే బ్యాచులర్స్ గా ఉండే వాళ్ళ కోసమే నేను చూపిస్తున్నాను, అది కూడా తొందరగా అయిపోయేదానికి. మీరు ఆనియన్ అనేది నైట్ అయినా కట్ చేసి పెట్టేసుకోండి, మార్నింగ్ క్యారేజెస్ కట్టేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఇందాక చూపించాను కదా టమాటాలు, చింతపండు, అవన్నీ కూడా మిక్సీకి వేసేసుకున్నాం. ఫస్ట్ అయితే నేను చింతపండు మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత ఇందులో కారం వేసుకుందాం. కారం ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కారం అనేది యాడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చింతపండు మిక్సీకి వేసుకొని ఆ జ్యూస్ తీసి పెట్టుకున్న తర్వాతే కారం అనేది వేయండి, లేకుంటే కారం చేస్తుంది ఎక్కువ. సో నాకు ఇది ఒక దగ్గర 7 మినిట్స్ దాకా పట్టింది ఆనియన్ వేగడం. చూడండి ఎంత బాగా వేగిందో కదా. ఎర్రగడ్డ మళ్ళీ ఎర్రగడ్డనే వస్తుంది. ఉల్లిపాయ ఏంటంటే మనకి ఇలా మెత్తగా ఉడికినట్టుగా వేయించుకోవాలి, అంతేగాని బ్రౌన్గా మనమేం బిర్యానీ కాదుగా చేయడానికి, సో అలా వేయించుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి మనం టమాటా పులుసు రెడీ చేసుకున్న తర్వాత కారం అనేది వేసుకుందాం. కారం చూడండి ఫ్రెండ్స్, నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూను. నాకు ఇది కారం చాలా తక్కువ, అందుకని 1.5 స్పూన్ వేసాను. మీకు కారం కానీ ఎక్కువగా ఉంటే స్పూనే వేసుకోండి. ఇప్పుడు మనం ఈ కారం అనేది వేసిన తర్వాత కారం మొత్తం ఆయిల్కి పట్టేలాగా ఇలా, అంటే నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేస్తున్నాం అందులో. నేను మిక్సీకి వేసేస్తాను ఫ్రెండ్స్, దాన్ని చేత్తో బ్లెండ్ చేయాలంటే చాలా కష్టం, అందుకని చెప్పేసి నేను మిక్సీకి వేసేస్తాను. మెత్తగా గ్రై అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది.
ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం. మనం మిక్సీకి వేసుకొని అది కూడా ఇందులోనే కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఆ పులుసులోకి టమాటా కూడా ప్యూరీ అనేది యాడ్ చేసేసుకుందాం. మొత్తం గరిటతో బాగా ఈ చింతపండు ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిసిపోయేలాగా కలిపేసేయండి. చూడండి ఎలా ఉంది అసలు. మీరు ఏం డౌట్ పడద్దు, మిక్సీకి వేస్తే టమాటా ఏమైనా మీకు కర్రీ టేస్ట్ మారుతుంది ఇవన్నీ ఏమనుకోవద్దు, సూపర్గా ఉంటుంది అసలు. చూస్తున్నారుగా సింపుల్గా అయిపోయే పులుసు, అది కూడా ఉల్లిగడ్డ పులుసు. చాలా టేస్టీగా చాలా రుచిగా, అంటే ఎలా ఉంటుంది అంటే పులుసు కూడా తీయగా కొంచెం కారంగా పుల్లగా అలా 3 విధాలుగా మిక్స్డ్గా ఉంటుంది. మీరు పులుసులో మసాలా పౌడర్ అంటారు కదా, ఆ పొడి దీంట్లో వేయబాకండి, చేదొచ్చేస్తుంది. మెంతులు డైరెక్ట్ మెంతులే వేసుకోండి. ఇప్పుడు మనకి అది మొత్తం ఉడకడానికి బాగా గట్టిగా అంటే చిక్కపడడానికి 10 నిమిషాలు పడుతుంది. సో ఈ 10 నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎలా ఉడికిందో. నేను దీంట్లో పెట్టాను. మామూలుగా అయితే మీరు కూరవి గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో వండేసుకోండి, వాటిల్లో అయినా వండుకోవచ్చు, దేంట్లో అయినా వండుకోవచ్చు. పులుసు దబరా పులుసు చూసారా ఎంత దగ్గరకు పడిపోయిందో. అంటే మనకి పులుసు అనేది కొంచెం, నేను ఎందుకు 10 నిమిషాల సేపు ఉడకాలన్నానంటే ఈ పుల్లదనం అనేది బాగా పూర్తిగా పోయి తీయదనంగా మారుతుంది పులుసు. ఆ పులుపు అనేది ఉన్నింది అనుకోండి, పచ్చి పచ్చిగా పుల్లగా అలా ఉంటుంది, రుచి కూడా ఉండదు. అందుకని పులుసు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక బల్సీ రవ్వ అని చెప్పాను కదా, గోధుమ రవ్వ అనమాట. గోధుమ రవ్వ ఇది ఇక్కడ కాదు, ఇది గోధుమ రవ్వ అంటారు. ఉప్మా రవ్వలో లావు రవ్వ అంటారు కూడా. ఇప్పుడు ఇందులోకి ఈ ఎర్రగడ్డ పులుసు చెప్పాను కదా, సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సంగట్లోకి వాటిల్లోకి కూడా చాలా బాగుంటుంది, రాగి సంగట్లోకి జొన్న సంగట్లోకి వాటికి. మనం ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో తక్కువ వేసుకున్నాము, సరిపోతుంది. ఏమండి టేస్ట్ చేయండి. కాలుతుంది ఫ్రెండ్స్, బాగా కాలుతుంది, అందుకని. ఎలా ఉందండి? బాగుందా? కొంచెం పెద్దగా చెప్పండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు చాలా చాలా టేస్టీగా, అసలు ఎమ్మీగా ఉంటుంది. అంటే మనం తీసుకునే డైట్లోకి కూర ఎలాంటిదైనా తీసుకోవచ్చు, బట్ రైస్ అనేది పూర్తిగా 3 నెలల వరకు మీరు పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి. పూర్తిగా మానేసేసారంటే రైస్ ప్లేస్లో ఇదే తీసుకోండి. ఇది తీసుకుంటే మీకు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అయిపోతుంది. చాలా బాగుంది. దీంట్లోకి అసలు పుల్లగా తీయగా అసలు కారంగా చాలా చాలా బాగుంటుంది. సంగట్లోకి ఇంకా సూపర్ ఉంటుంది అసలు. అంటే ఇట్లాంటి డైట్ తీసుకునేటప్పుడు ఇట్లాంటి కర్రీస్ అనేది చేసుకుని తింటేనే. మళ్ళీ చూసారా నేను ఆయిల్ కూడా ఏం తగ్గించలేదు, కానీ వెయిట్ మాత్రం వెయిట్ లాస్ అనేది చాలా వెయిట్ తగ్గిపోతారు. నేను వీడియోలో లాస్ట్లో చూడండి, ఆల్రెడీ వెయిట్ అనేది నేను మా హస్బెండ్ వెయిట్ చూపిస్తాను మీకు. నేను ఇదే వెయిట్ మళ్ళీ 1 మంత్ తర్వాత కూడా పెడతాను. ఎంత వెయిట్ లాస్ అయ్యారనేది మీరే ఆశ్చర్యపోతారు. అయితే తినేసేసి లంచ్ చూసారు కదా ఫ్రెండ్స్, డైటింగ్ లంచ్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ షాపింగ్కి వెళ్తున్నాము. మొన్న యాక్చువల్గా వెళ్ళాం కానీ వర్షం వచ్చిన దానివల్ల ఆగిపోయాము, ఇంకా రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది, వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాము, అయితే ఒక షాపింగ్కి వెళ్తాం ఫ్రెండ్స్. అదేం షాపింగ్ కూడా చూపిస్తాను మీకు. మొన్న కూడా వెళ్ళాము, యాక్చువల్లీ మొన్న వెళ్తే వర్షం వచ్చింది, సో అందువల్ల రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, వర్షం రాకుండా ఉండాలని దేవుణ్ణి అనుకుంటున్నాను. సో ఎక్కడికి వెళ్తాం అనేది చూడండి మీరు ఖచ్చితంగా వీడియోలో. 2 kgs.
నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, అసలు కౌంటర్ దగ్గర, అసలు బిల్ కౌంటర్ దగ్గర ఎంతసేపు 47 మినిట్స్ వెయిట్ చేసాము. అసలు చాలా టైమింగ్ పడుతుంది. నాకు ఈ ఒక్క విషయం నాకు నచ్చదు. అసలు చాలా టైం అంటే చాలా టైం పడుతుంది. అసలు ఆ క్యూ కూడా కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు కౌంటర్ అంటే ఒక సైడ్కి ఉండాలి కదా, సో అలా ఉండదు. షాపింగ్కి ఇబ్బందిగా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అడ్డంగా నిలబడినట్టే ఉంటుంది. మొత్తానికైతే బిల్ పే చేసేసి బయటకు వచ్చేసాము. ప్రశాంతంగా ఇప్పుడు ఉంది. అసలు ఎప్పుడో మధ్యాహ్నం 2:30కి బయట 6 అయింది టైము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేశాను. ఏమేమి కొన్నానో చూపిస్తాను చూడండి. ఎంతెంత రేట్లు పడాయో, నాకు నచ్చని ఐటమ్స్ కూడా చెప్తాను వీడియోలో. అయితే మూటాలు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏమంటే 107 పడింది. డిమార్ట్ రేట్ వచ్చి ఏదో 100 ఏమో పడింది. మా హస్బెండ్ తీసుకున్నారు, తనకు కావాలని చెప్పి. పాస్తా అంటే బాగా ఇష్టము ఇంట్లో, అందుకని పాస్తా తీసుకున్నాము. సంతూర్ సోప్స్ బాగా పెట్టేసి ఇప్పుడు దగ్గర వచ్చేసి సంతూర్ సోప్స్ మా హస్బెండ్ కి, ఇంట్లో వాళ్ళందరికీ సంతూర్ సోపే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మాత్రం డబ్బు యూజ్ చేసుకుంటాను. కోల్గేట్ ఇంత పర్సెంట్ ఎక్కువ ఉంది దీనికి అని అన్నారు, తీసుకున్నా. ముఖ్యంగా ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆన్లైన్ లో ఎప్పుడు ఆర్డర్ పెట్టినా నాకు డ్యామేజ్ వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఈసారి మాత్రం ఇవి కూడా ఎట్లా అయిందంటే, నేనైతే చూడలేదు, మా వారు చూసి బికాస్ ఎప్పుడు డ్యామేజ్ వచ్చిందని ఫీల్ అవుతున్నావు కదా, ఇది ఎప్పుడైనా చూడాలి. ఇది సార్ డిమార్ట్ వెళ్ళండి, నాకు ఎప్పుడు కనపడలేదు ఇది. సో ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే డిమార్ట్ 77 రూపీస్ ఉంది. డిమార్ట్ రేట్ వచ్చేసి 69 రూపీస్కి వేశారు. అది తీసుకున్నాను. కాఫీ పొడి, ఫిల్టర్ కాఫీ పొడి. ఇంట్లో ఏంటంటే ఇంకే కాఫీ పొడులైనా బయట కొన్ని, ఈ టాటా కాఫీ అంట, టాటా కాఫీ. సో ఫిల్టర్ కాఫీ ఇదేందో బాగుంది, బెస్ట్ అని అన్నారు. లేకపోతే ఎప్పుడు గ్రీన్ లేబుల్ తీసుకుంటాను నేను. ఇదేమో బాగుంటుంది, ఇది తీసుకుందాం, ఈసారి ట్రై చేద్దామన్నారు. మరి ట్రై చేస్తాను, ఎలా ఉందో మరి. నాకు అలవాట్లేదు ఫ్రెండ్స్, మా హస్బెండ్కి అలవాటు. ఇంట్లో వాళ్ళందరూ కాఫీ అదే తాగుతారు. సో ఇవి వచ్చేసి, ఇది ఏంటో నాకు వేస్ట్ అనిపించింది, కానీ తనేమో తీసుకో బాగుంది అని నన్ను అన్నారు. ఇవేంటంటే కొంచెం జూమ్ చేయండి, దగ్గరికి తీసుకోవడానికి కెమెరా జూమ్ చేయండి. ఇవేంటంటే ఈ మనకి ఫ్రిడ్జ్ ఐటమ్స్, డైనింగ్ టేబుల్స్ కనిపిస్తుందండి చూడు. ఫ్రిడ్జ్ ఐటమ్స్, డైనింగ్ టేబుల్ ఐటమ్స్, ఈ టీవీ కానీ ఇట్లాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి, వాష్ బేషన్స్ ఇవి క్లీన్ చేసుకోవడానికి స్పాంజ్ లాగా అనమాట. దీంట్లో వచ్చేసి 4 పీసెస్ ఉంటాయంట. కాస్ట్ వచ్చి 240 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇది 159 రూపీస్ పడింది మనకేమో. అవేమో నాకైతే ఏదో అనిపించింది, తనేమో తీసుకోమన్నారు. చూద్దాం, ఓపెన్ చేసి తర్వాత చూపిస్తాను. ఈ టీన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవేంటంటే మనం పులుసులో పొడులు కానీ, చిన్న పొడి ఐటమ్స్ చేసుకుంటాం కదా, చిన్న పొడులు. సో దానికి బాగా పనికొస్తుంది ఐటమ్. ఇదొక తీసుకున్నా. టమాటా కెచప్స్, టమాటా సాస్ చూసారా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు కదా. నేను ఇంకోటి తీసుకుంటుంటే మా హస్బెండ్ కి బ్రాండెడ్ పిచ్చి ఎక్కువ అనమాట. సో నేనేంటంటే ఇవి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి నేను తీసుకుంటుంటే, అది ఎందుకు, మంచిది బాటిల్లో ఉంది, సూపర్ గా ఉంటది, అది తీసుకో ప్రియా అని అన్నాడు. లేదంటే ఇవైతే 2 పెద్దవి వస్తాయని అన్నాను. సో ఇది వచ్చేసి నాకు 120 రూపీస్ పడింది. 120కి 2 పీసెస్ వచ్చాయి. టమాటా సాస్ బాగా వాడతాను నేను. మామూలుగా అయితే తయారు చేసుకుంటాను, ఇంకా ఈ వింటర్ సీజన్ లో టమాటాలు అట్లాంటి రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇది కొనుక్కుంటాను అనమాట. ఇది వచ్చేసి ఏమంటే, నేను ఫ్యాంటా తీసుకుంటానంటే ఫ్యాంటా తీసుకొని లేదు, పల్పీ ఆరెంజ్ జ్యూస్ ఇది బాగుంటది, తీసుకుందామని చెప్పారు. దాంట్లో తీసుకొని లేదు. సాల్ట్,
ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఫ్రెండ్స్. పాస్తా అది 120 పడింది. సో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. చింతపండు కేజీ వచ్చేసి 179 రూపీస్ ఉన్నింది. 179 కాదులే, 127 రూపీస్ ఉన్నింది. సో నేనైతే 4 కేజీస్ తీసుకున్నా. 4 కేజీస్ ఎందుకంటారా, ఇంకా 2 months అయింది అనుకో, కేజీ వచ్చేసి మనకి 250 అలా పడుతుంది. సో అందుకనే నేను, మా వారు అంటారు ఏంటంటే నీ పొదుపు ఒకటి అతి పొదుపు ఒకటి అంటాడు. ఏంటంటే వేస్ట్ చేయండి అట్లా కొని పెట్టుకుంటాను, ముందు నుంచే స్టోరేజ్ చేసి పెడతానని. జీలకర్ర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏమంటే 109 రూపీస్ పడింది. 1/2 కేజీ ఉంది. ఇది 1/2 కేజీ ఉందంట. ఏమో నాకేమో అంత బరువు అనిపించట్లా, 1/2 కేజీ అనిపించట్లేదు ఫ్రెండ్స్. అది మీ గోధుమలు వచ్చేసి 3.5 కేజీకి అంటే 100 grams తక్కువ, 3.5 కేజీ అనుకోండి. ఇవి తీసుకున్నా 130 రూపీస్ పడింది. ఇది బన్సీరవ్వ కాదు, ఏం రవ్వ అంటారు ఎప్పుడు బల్సీరవ్వ ఫ్రెండ్స్. ఇది మీకు మొన్న నేను చూపించాను కదా మధ్యాహ్నం డైట్ లోకి. సో అదనమాట. ఇది వచ్చేసి ఎన్ని కేజీస్ తీసుకున్నానంటే, ఇది కూడా 3 కేజీస్ 200 grams తీసుకున్నా. ఎందుకంటే మనకి అది మాకు దగ్గర 1 week దాకా వస్తుంది. 1 week పైనే వస్తుంది అనుకుంటా. బెల్లం, చక్కెర, షుగర్ 49 రూపీస్. ఎంత 49 రూపీస్ పడింది అంతే. 1 కేజీ 300 grams ఏమో పడింది. ఇది శనగపిండి ఫ్రెండ్స్. ఇదైతే నేను బజ్జీలకి వాటికి వీటికి వాడను, శనగపప్పే పట్టించుకుంటాను. ఇదేంటంటే స్నానం చేసేదానికి మీకు చూపించాను చూడండి ఒక వీడియోలో, దాంతో ఏమేం చేయాలనేది, ఏం మిక్స్ చేసుకొని బాతింగ్ అనేది ఎలా చేయాలి స్నానానికి. ఇవి వచ్చేసి ఏమంటారు, పచ్చి పెసళ్ళు. ఇవి ఈవినింగ్ టైంలో, అందులో ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా ఫ్రెండ్స్. సో ఈ టైంలలో వేడిగా అంటే ఇట్లాంటివే ఉడకబెట్టేసుకొని ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. అంతమా మనం చోలే మసాలా పౌడర్ ఉంటుంది కదా, సో అది చేసేస్తే సూపర్గా ఉంటుంది. దాన్ని వేసేసి సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్నాను 2 కేజీస్. ఇది చింతపండే. ఓట్స్ తీసుకున్నావా? నేను తీసుకోలేదు అనుకున్నా. 1/2 కేజీ ఓట్స్. ధనియాలు ఫ్రెండ్స్. శనగలు, ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి అసలు. శనగలు అయితే 1 కేజీ వచ్చేసి 76 రూపీస్ పడింది. శనగలు కాస్ట్ ఉంది. ఇవి శనగపప్పు పర్లేదు కానీ, ఇది వచ్చేసి 1 కేజీ వచ్చి 125 రూపీస్ ఉంది. అది కూడా. ఇవి వచ్చేసి పుట్నాలు, తెల్ల శనగలు కదా అనేది, ఏమంటారండి, తెల్ల శనగపప్పు. ఏమనుకోబాకండి ఫ్రెండ్స్, కొన్ని నాకు ఇప్పటికీ సరిగా తెలీదు, వాటి పేర్లు తెలీదు. వాటికి తెలుసు కానీ దేనికి వాడతారు పేర్లు సరిగా ఐడియా రావు. 1/2 కేజీ 52 రూపీస్ పడింది. సో అయిపోయింది నడిమార్టింగ్ షాపింగ్. సో ఈ ఉన్న ఎక్స్ట్రాస్ కొన్ని ఇవి పడ్డాయండి, బాగా రేట్లు పడ్డాయి. ఇది వచ్చేసి 50 రూపీస్ ఏమో పడింది. ఇది 50 రూపీసే యాపిల్ జ్యూస్. ఇది 79 రూపీస్ పడింది ఫ్రెండ్స్. మా వారు అదే అంటున్నారు, బయట అయితే తక్కువ పడుతుంది, ఇందుకు నువ్వు అంత పెడుతున్నావు దాని మొక్కన 80 రూపాయలు పెడుతున్నాను. 79 రూపీస్ పడింది. నాకెంతో ఇష్టమైంది, చాలా ఇష్టమైంది. మా వారిని తెగ పోడి పెట్టేస్తారు ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని. ఇదంటే మా ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరు ఎక్కిస్తారు, కానీ నాకు ఇదైతే చాలా ఇష్టం. ఏంటంటే మ్యారీగోల్డ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎక్స్ట్రాగా తీసుకునే అయితే ఇయ్యను. ఇదైతే హిట్, బ్లాక్ హిట్. ఇది మాత్రం 279 పడింది, అంటే 280 పడింది. 280 దాకా పడింది. పొద్దుగానే చంపడానికి 280 పడితే ఇక మనం బల్లుని కొట్టాలంటే మంది అదెంత ఉంటుందో మరి బాబు. ఇదేంది అంత రేట్ ఉంది అనిపించింది అసలు. ఆపిల్ జ్యూస్ తీసుకున్నాను 50 రూపీస్. ఇది వచ్చేసి విమ్ లిక్విడ్ ఫ్రెండ్స్. నాకు ఇదంటే చాలా ఇష్టం అసలు. ఎందుకంటే ఇది ఎంత పడింది అంటే 150 పడింది. నాకు ఇది 1 month వస్తుంది. 1 month కొంచెం పైనే వస్తుంది, పర్లేదు. 1 month పైనే వస్తుంది, వాడుకోవచ్చు.
మనం ఇప్పుడు గిన్నెలు అవన్నీ కడుగుతాం కదా, ముఖ్యంగా పాల గ్లాసులు కానీ అవి క్లీన్ చేసినప్పుడు మనం ఎటువంటి మంచి మళ్ళీ విమ్ సోప్ తో యూస్ చేసినా కూడా నాకు ఎందుకో ఆ స్మెల్లే వస్తుంటది, ఆ పాల వాసన స్మెల్లే వస్తుంటది. అందుకని నేను ఎక్కువ ఏంటంటే దీన్ని యూస్ చేస్తాను. ఇదేంటంటే మనము క్లీన్ చేయగానే ఆ స్మెల్ మొత్తం పోతుంది, అసలు కొంచెం కూడా స్మెల్లే రాదు. మంచి లెమన్ స్మెల్ వస్తుంది, నిమ్మకాయ వాసన. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వెంటిలేటర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో కిచెన్ లో ఏంటంటే ఆయిల్ అంతా జిడ్డుగా అలా ఉంటది కదా, దీన్ని మనం స్క్రబ్బర్ మీద అలా వేసుకొని ఇలా అన్నామంటే చాలు ఎంత నీట్ గా పోతుందంటే అసలు మనకి హ్యాండ్ అనేది ఎక్కువ ప్రెస్ చేసి గట్టిగా రుద్ది అది మీ గోకి అలా రుద్దబడలేదు. జస్ట్ ఇలా పూసేసి ఒక 2 minutes వదిలేస్తే చాలు నీట్ గా వచ్చేస్తుంది. చాలా ఇష్టం నాకు, కిచెన్ లో సగం పని తగ్గించేది ఇదేను. ఇది లేకుండా అంటే నేను అంతా అసలు దోమలేను, అంత బాగుంటుంది. పైగా మా వారికి ఎక్కువ ఈ నెల బడ్జెట్ పెట్టించాను. బెడ్షీట్ ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది ఇది బెడ్షీట్. దీని కాస్ట్ కూడా నేను వీడియోలో పెట్టున్నాను చూడండి. ఫస్ట్ అది నేను ఇందాక పెట్టిన దాంట్లో ఉంది, చూసారో లేదో. నేను డిమార్ట్ లోనే పెట్టాను ఎంత కాస్ట్ పడింది ఏందనేది. అసలు సూపర్ ఉండింది బెడ్షీట్. అక్కడ వెళ్ళంగానే వేరే వాళ్ళు చూసి కాస్ట్ ఎక్కువ అని చెప్పి పక్కన పడేసారు. అంతలాగా మా హస్బెండ్ తీసుకొని బాగుంది కదా అంటే ఇంక నేను నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం ఉంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నాకు బెడ్షీట్ బాగా నచ్చిందండి, కావాలి అన్నాను. ఇది వచ్చేసి ఏమంటే 1 రూపీ తక్కువ 700 పడింది. చాలా స్మూత్ గా చాలా బాగుంది. అసలు మెయిన్ ఏంటంటే ఇది డార్క్ బ్రౌన్, కాఫీ కలర్ అండ్ బ్లాక్ మిక్స్డ్. ఈ కలర్ అక్కడక్కడ వచ్చేసరికి ఈ బెడ్షీట్ కి మంచి అట్రాక్షన్ వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం జూమ్ పెట్టండి, కెమెరా జూమ్ పెట్టండి. బెడ్షీట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్లూ అనేది అక్కడక్కడ ఈ బెడ్షీట్ కి ఎక్కువ అట్రాక్షన్ వచ్చేసింది. అసలు నాకైతే బాగా నచ్చింది. సో ఇదొకటి పెట్టాను, అంటే మనకి నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం వస్తుందని చెప్పేసి. డిజైన్ చూడండి ఫ్రెండ్స్, డిజైన్ ఎంత బాగుందో బెడ్షీట్కి, భలే లుక్గా ఉంది కదా. బ్రౌన్ మీద బ్లాక్ షేడ్ అసలు ఎక్సలెంట్ ఉంది. బెడ్షీట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే మెయిన్ ఇది బ్లాక్ అండ్ బ్రౌన్ తో మిక్స్డ్ గా వచ్చింది కలరు. నెక్స్ట్ ఏంటంటే మనకి కొంచెం జూమ్ చేయండి కెమెరా, ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ బ్లాక్ మీద ఈ బ్లూ అనేది ఇంత అట్రాక్ట్ వస్తుందా, ఇంత బాగుంటుందా అనండి. నాకు ఈ బెడ్షీట్ చూసిన తర్వాత, దీని మీద డిజైన్ చూసిన తర్వాతే నాకు ఐడియా వచ్చింది నిజంగా. అసలు ఆ బ్లాక్ కాంబినేషన్ కి ఆ బ్రౌన్ మిక్స్డ్ కి ఈ కలర్ అయితే ఈ బ్లూ అనేది అసలు అమేజింగ్ గా ఉంది. నాకు అంత బాగా నచ్చింది బెడ్షీట్ అయితే. నాకేమనిపించింది అంటే దీన్ని చూసిన తర్వాత ఈ బ్లాక్ మీద ఒక శారీ తీసుకొని దీని మీద ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటదేమో అనిపించింది ఆ కలరు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది బెడ్షీట్ హైలైట్ ఏంటంటే మా హస్బెండ్ 12 times మడతేసాడు ఫ్రెండ్స్. ఇది 12 సార్లు మడతేసాడు దీన్ని, ఈ ఫోల్డ్ చేయడం. ఎట్లా అంటే ఫస్ట్ ఏమంటే డిమార్ట్ లో చూసినప్పుడు ఫోల్డ్ చేసుకున్నాను, తర్వాత తను నా చేతికిస్తే నేను పట్టుకోవడం సరిగ్గా పట్టుకోపోయేసరికి మళ్ళీ ఫోల్డ్ చేశాడు, మళ్ళీ ఇంకో దగ్గర ఫోల్డ్ చేశాడు, మళ్ళీ ఆ బుట్ట ఉంటుంది కదా మనకి, సో దాంట్లో వేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేశాడు, ఊడిపోయిందని. ఇన్నిసార్లు మడతేసిన తర్వాత కౌంటర్ దగ్గరికి వచ్చింది. నేను చెప్తానే ఉన్నాను ఎందుకండి మడతేయొద్దు అంటే ఫోల్డ్ చేస్తా ఉంటారా. కౌంటర్ దగ్గరికి వచ్చాక వాడు ఏం చేశాడు, మొత్తం ఇలా తీసేసి ట్యాగ్ కోసం, ప్రైస్ ట్యాగ్ కోసం మొత్తం తీసేసాడు. నాకు భలే నవ్వొచ్చింది, అసలు ఫుల్గా నవ్వొచ్చింది, చాలా బాగా నవ్వొచ్చింది. మళ్ళీ మడతేసారా చూడండి, ఇంటికి రాగానే నేను వీడియో తీయాలని చెప్పేసి అది తీసేసాను. మళ్ళా ఇది మాత్రం నేను ఫోల్డ్ తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఏంటంటే వాళ్ళ బరువు ఉంది అందుకని తీయలేకపోయాను. నెక్స్ట్ ఏంటంటే డిమార్ట్ లో షాపింగ్ చేస్తా ఉంటే సడన్ గా సైరన్ మోగింది. మాకు ఏం అర్థం కాలేదు, ఏంటి ఇది సడన్ గా అంత సైరన్ ఏంటి మోగడం ఏంటి అని. ఎవరికో సడన్ గా బాగాలేకుండా వచ్చేసింది, ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు సైరన్ మోగించి అయితే మాకైతే అసలు ఏం అర్థం కాలేదు. అసలే కోవిడ్ టైం కదా, మేము అందుకే బయటకు వెళ్ళాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తున్నాము. కోవిడ్ టైంలో అలా జరిగేసరికి ఇంకా టెన్షన్ వచ్చేసేసింది. సో తొందరగా అప్పటికే మేము కౌంటర్ దగ్గరికి వచ్చినాము. ఆ కౌంటర్ దగ్గర పడింది ఫ్రెండ్స్ టైము, ఎంత పడిందంటే టైము 45 minutes నిలబడ్డాం కదండి, 45 నిమిషాలు నిలబడ్డాం మేము కౌంటర్ దగ్గర. అంత టైం తీసుకున్నారు, అసలు నాకైతే కాళ్ళు లాగేస్తా ఉన్నాయి. అసలు అంతసేపు నిలబెట్టడం ఏందో నాకైతే అర్థం కాలేదు, అదొక్కటే నాకు నచ్చలేదు అక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
టైము మధ్యాహ్నము డిమార్ట్కి వెళ్ళేటప్పుడు 2:30 కదండి ఎగ్జాక్ట్లీ. మధ్యాహ్నం 2:30కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 6 అయింది ఎగ్జాక్ట్లీ. ఇంటికి వచ్చేసరికి 6 అయింది. అసలు ఇంకా ఎందుకులే, మా వారు ఇంకా చదివారు నన్ను. నేను చెప్పానా లేట్ అవ్వద్ది కొంచెం ఎర్లీకి వెళ్దాం అంటే వినవు, లేట్ చేస్తావు అని అన్నారు. అలా అయిపోయింది షాపింగ్. మళ్ళీ ఇదొకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏమంటే కార్పెట్ అంటారు, తెలుసు కదా. సో ఇది మాత్రం నాకు చాలా బాగా ఇష్టము, ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరిక. కానీ ఏంటంటే రేట్లు ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను తీసుకోవట్లేదు. ఒక దగ్గర అయితే 2000 ఉంది. ఆన్లైన్లో కూడా చూసాను, ఆన్లైన్లో మా ఫ్రెండ్ తీసుకుంది, బాగా రాలేదండి. అందుకని చెప్పి నేను చాలాసార్లు తీసుకుందాంలే అనుకున్నాను. బట్ డిమార్ట్లో ఎన్నిసార్లు వెళ్ళాను కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజు చూసాను, కార్పెట్ కూడా ఉంది. చూడంగానే నాకు భలే నచ్చింది ఫ్రెండ్స్ ఈ డిజైన్. దీని రేట్ కూడా, దీని కాస్ట్ కూడా ఎంత పడింది అనేది నేను వీడియోలో పెట్టున్నాను. ఫస్ట్ మీరు అది చూడండి, మీకు అర్థమవుతుంది. బట్ ఇదైతే చాలా బాగుంది. పైగా రేపు శ్రావణ మాసంలో అమ్మవారికి చీర అవన్నీ మనం కట్టేటప్పుడు ఆల్రెడీ నేను ఒక చాప్ అనేది కొనుక్కుని ఉంటాను. బట్ నాకు ఎందుకో ఈసారి నేను కార్పెంటర్ మీద అమ్మవారిని పెట్టేటప్పుడు కానీ ముత్తైదులు వచ్చినప్పుడు కూర్చోవడానికి బాగుంటుందని చెప్పి ఇంకా మా వారిని గోల చేసేసాను నేను. నాకు తీసేయండి ప్లీజ్ అన్నాను. సో ఇది తీసిచ్చారు. ఇది ఫ్రెండ్స్, ఈ నెల అయితే భారీ బడ్జెట్ పడింది. ఇవే సామాను. చాలా మంది, నేను పప్పులు అవి మాత్రం తీసుకోలేదు ఫ్రెండ్స్. ఏంటంటే నాకు ఎందుకో పప్పులు నాకు నచ్చవు. సో కందిపప్పు, మినపప్పు ఇవి నచ్చదు. అది నేను వేరే దగ్గర తెచ్చుకుంటాను, తెలిసిన షాప్లో. చిన్న షాప్ అయినా నాకు బాగుంటుంది అని చెప్పి నేను అక్కడ తెచ్చుకుంటాను. నాకు నచ్చలేదు పప్పు, అందుకని తెచ్చుకోలేదు. ఎప్పుడే కాదు, నేను ఎప్పుడు తెచ్చుకోను, వీటి వరకు మాత్రం తెచ్చుకుంటాను. నెక్స్ట్ ఆయిల్ తీసుకోలేదు నేను. ఆయిల్ ఎందుకు తీసుకోలేదంటే నాకు లాస్ట్ టైం ఆయిల్ 2 times డ్యామేజ్ అయింది నాకు తెచ్చుకునేటప్పుడు. ఈ ఉంటాయి కదా ఈ ప్యాకెట్స్, సో అదేదో తగిలింది, డ్యామేజ్ అయింది. అందుకని ఆయిల్ కూడా నేను అక్కడ తెచ్చుకోను. ఎందుకంటే కాస్ట్ ఎక్కడైనా ఒకటే రేట్ ఉంది, అది డిమార్ట్లో అయినా ఎక్కడైనా కూడా. అందుకని ఆ వస్తువుల వరకు స్కిప్ చేసేస్తాను నేను, అక్కడ తీసుకోను. డ్రై ఫ్రూట్స్ కూడా నేను బయటే తీసుకుంటాను, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి. మనకి తెలిసిన షాప్ ఉంది, సో అక్కడ తీసుకుంటాను మేము. ఫ్రెండ్స్, నేనైతే చాలా పొదుపుగా తీసుకుంటాను, ఆలోచించి తీసుకుంటాను. ఏ వస్తువు తీసుకోవాలన్నా ఏంటంటే ఏదైనా వస్తువు తీసుకుంటే పనికి వస్తుందా, యూజ్ అయితేనే తీసుకోవాలి, లేకుంటే తీసుకోకూడదు అనుకుంటాను. అందుకనే ఒక్కసారిగా నేను ఎక్కువ తెచ్చేసుకొని స్టాక్ పెట్టేసుకొని అలా చేయలేను. నేను చేసేదాల్లో ఈ చింతపండు ఇట్లాంటివి పెట్టుకుంటాను. అప్పటికే దీంట్లో ఒక ప్యాకెట్ పగిలిపోయింది. ఆ పగిలిపేసరి పౌడర్ అంతా పడిపోయింది అసలు. అది కూడా బిల్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత పగిలింది. ఇంకా ఏం చేస్తామని చెప్పి దాన్ని ఇంకా పడేసి రావాల్సి వచ్చింది. లేకపోతే ఇంకా ప్యాకెట్స్ అంతా మొత్తం అన్నిటికీ వర్స్ట్ అయిపోతుంది. ఎక్కువ కాస్ట్ ఏం కాదులే ఫ్రెండ్స్, అది 25 or 30 rupees పడింది. అని చెప్పి మా హస్బెండ్ నచ్చారు బాగా, అది నీట్గా పెట్టలేదు. సో ఇదే ఫ్రెండ్స్ నా డిమార్ట్ షాపింగ్ అయితే ఇదే. ఎలా ఉందంటారు కదా నా షాపింగ్ ఎలా ఉందనేది. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. చూసారు కదా నా షాపింగ్ ఎలా ఉందనేది. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మంత్లీ వచ్చేసేసి 7 kgs వరకు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. 100% గ్యారంటీ ఇస్తాను నేను దీనికి. సో నేను చేసే ప్రాసెస్ ఏంటంటే మార్నింగ్ మాత్రం ఇడ్లీ మాత్రమే నేను తీసుకుంటాను, ఇంకేం తీసుకోను. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు 2 glasses హాట్ వాటర్ తీసుకుంటాను. అంతేకాదు మనం రైస్ అంటే మనం మధ్యాహ్నం లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ ఏది తిన్నా కూడా లైట్, అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ ఉంటుంది కదా, లైట్ కూలు. సో ఆ వాటర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్, ఎర్లీ మార్నింగ్ 2 glasses హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి, అంటే తర్వాత టీ కాఫీ అవి తీసుకోవచ్చు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. బ్రేక్ఫాస్ట్ వచ్చి ఓన్లీ 2 ఇడ్లీ, ఎక్కువ వద్దండి, ఓన్లీ 2 ఇడ్లీ తీసుకోండి. ఆఫ్టర్ మళ్ళీ 11 o'clock అప్పుడు ఏమిటంటే మీకు ఏదైనా తినాలి అనిపిస్తే ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మాత్రం తినొద్దు.
ఓన్లీ వెజిటేబుల్స్ 1 వీక్ వెజిటేబుల్స్ మాత్రమే తినాలి. సో ఇప్పుడు లంచ్ టైం అవుతుంది. సో నేను ఏం ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది గోధుమ రవ్వ అంటారు, మీకు ఐడియా ఉండుంటుంది. బల్సీ రవ్వ అంటారు కదా, బన్సీ రవ్వ బల్సీ రవ్వ అంటారు చూడండి అది. సో నేను ఇద్దరికి కలిపి చేస్తున్నాను. ఇది 1 కప్పు వేసాను. ఇది ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ 28 రూపీస్ పడింది ఫ్రెండ్స్ నాకు. ఇది దీని మీద 45 రూపీస్ అని ఉంది, 30 రూపీస్ పడింది. 30 రూపీస్ పడుతుంది మనకి ఇది ప్యాకెట్. ఇది ½ కిలో ప్యాకెట్. నేను కేజీ ప్యాకెట్ తెప్పించి పెట్టుకుంటాను, బట్ మొన్న లేవని మొత్తం ½ కేజీస్ తెచ్చుకున్నాను. 1 కప్పు వేసాను కదా, 1 కప్పుకి 2.5 కప్పు నీళ్లు పోయాలి. ముందు మనం శుభ్రంగా కడిగేసుకొని, దీన్ని బాగా కడిగేయచ్చు, మన వాటర్ పోసి ఆమె పొయ్యి మీద పెట్టబాకండి. శుభ్రంగా కడిగి తర్వాత మనం ఈ కప్పుతో 2.5 కప్పు వాటర్ పోసి పెడతాను. కడిగేసాను. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి, పెద్ద మంటగానే పెట్టి దాన్ని బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోకి నేను కర్రీ చేస్తాను. ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ డైట్లో నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ ఏవైనా తినొచ్చు, బట్ 1 వీక్ వరకు ఫ్రూట్స్ అనేది తినకూడదు. సో ఇప్పుడు ఇందులోకి మనం కర్రీ తయారు చేసుకుందాం. అయితే ఎర్రగడ్డ పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ దీంట్లోకి నంచుకోవడానికి బాగుంటుంది, పులుసుగా గ్రేవీగా ఉంటే. సో దానికి ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద గోలీ సైజ్ అంత చింతపండు తీసుకొని ఫస్ట్ నానబెట్టేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో నానే లోపల చింతపండు మనం ఈ ఆనియన్ కర్రీ, సారీ మీరు ఎర్రగడ్డ అంటే మీకు ఐడియా ఉండదేమో, ఆనియన్ కర్రీ అంటారు. ఆనియన్ కర్రీ అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ కర్రీలోకి ఫస్ట్ 4 ఆనియన్స్ తీసుకుందాం. 4 ఉల్లిగడ్డలు తీసుకుందాము. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ దాని ప్రకారమే చేయండి, యాజ్ డీజ్. నేను ఉప్పు కారంతో సహా పర్టికులర్గా కరెక్ట్గా చెప్పేస్తాను. అలాగే చేశారంటే కర్రీ అనేది యమ్మీగా ఉంటుంది, అందులో దాంట్లోకి చాలా బాగుంటుంది. ఏదైనా తినొచ్చు ఫ్రెండ్స్, ఈ డైట్ అనేది ఏదైనా తినొచ్చు, బట్ తిన్న తర్వాత మాత్రం 2 గ్లాసెస్ హాట్ వాటర్ తాగడం మర్చిపోకండి. ఇంత సైజ్వి 4 ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇవి సన్నగా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకుందాం ఫస్ట్. దీనికి ఆనియన్ ఫ్రెండ్స్ టేస్ట్కి మనం ఎంత ఆనియన్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోండి, బండగా అలా కట్ చేయకండి. మొత్తానికి ఆనియన్ అయితే తొక్కైతే తీసేసాను. ఇప్పుడు సన్నగా కట్ చేయాలా ఫ్రెండ్స్. కళ్ళు అయితే మండిపోతున్నాయి ఫ్రెండ్స్, కళ్ళు ఎలా అయిపోతున్నాయో, ఉండేవి సరిపోవు అన్నట్టుగా. అబ్బా, లేడీస్కి ఇవి ఒకటి టార్చర్, కళ్ళంతా మండిపోతున్నాయి ఫ్రెండ్స్. అసలు భయంకరంగా అవి ఫస్ట్ వాటర్లో కానీ వేసేస్తే మనం అంత కళ్ళు మండవు, బట్ ఏంటంటే నేను వేయలేదు. మనం పీల్ తీసి పెట్టుకున్న ఆనియన్ మొత్తం, అదే తొక్కు తీసి పెట్టుకున్న ఆనియన్స్ నీట్గా కడిగేసి సన్నగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోతుందో, చూసారు కదా. ఇది కొంచెం పొంగు వస్తుంది కదా, పొంగు రాగానే సిమ్లో పెట్టేసుకోండి, ఒత్తు తగ్గించి పెట్టుకోండి, లేకుండా ఉంటే పొంగిపోతూనే ఉంటుంది. సో అది ఉడుకుతూ ఉంటుంది. అలా మనం ఈ లోపల కర్రీకి రెడీ చేసుకుంటా ఉందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ బన్సీ రవ్వతో రైస్ లాగానే, అంటే సంగటి ముద్ద అనుకోండి, ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. దీంట్లో సాల్ట్ కూడా వేసాను నేను, అది స్కిప్ అయిపోయింది, నేను చూపించడం మర్చిపోయాను. సాల్ట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. దీనికైతే సాల్ట్ నాకు 2 స్పూన్లు పట్టింది, చిన్న స్పూన్లు. సాల్ట్ మీరు తగినంత వేసుకోండి, దీంట్లో ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నాన్ స్టిక్ మంచి కంపెనీదంటే కొన్నాను నేను.
అసలు మా వారు వద్దన్నారు. ఇవన్నీ కూడా కాస్ట్ పెట్టి కొనకు, అవి పాడైపోతాయి అంటే వినలేదు నేను. చూడండి ఇక్కడంతా పెయింట్ కూడా పోవచ్చింది. ఇది ఎంత పెట్టి కొన్నాను తెలుసా ఫ్రెండ్స్? 1200 1500 అనుకుంటా. 1500 పెట్టి కొన్నాను ఫ్రెండ్స్. ఇది వాడేందంటే గ్యారంటీ మేడం, పక్కా గ్యారంటీ మేడం అని అన్నాడు. ఇది థర్డ్ టైమా ఫోర్త్ టైం అనుకుంటా దీంట్లో మళ్ళీ కుక్ చేయడం. ఆ లోపల చూడండి ఎలా అయిపోయిందో. ఆయిల్ గరిటతో అర్థం కావట్లేదు అంటున్నారు కదా, సో ఇది చూడండి ఇంత గిన్నెతో నేను ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. ఇది చాలా చిన్న గిన్నె, మళ్ళీ పెద్దది అనుకున్నారు. చూడండి అంటే దీంతో ఈ గిన్నెకి 2 గంటలు పడుతుంది. నేను చూపించాను కదా గుంట గంటి, సో ఆ గంటితో 2 గంటలు పడుతుంది అనమాట ఈ గిన్నెకి అయితే. సో ఆయిల్ వేసేసుకున్నాం. ఈ లోపల మనం తరిగి పెట్టుకుని ఏమేమిటివో చూపిస్తాను చూడండి. ఆనియన్ ఇందాక చూపించాను కదా, ఉల్లిగడ్డలు, సో ఉల్లిపాయలు 4 తరిగి పెట్టేశాను, కరేపాకు, పచ్చిమిర్చి 3, 4 టమాటా. దీంట్లోకి కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు, బట్ లేదు అందుకని నేను స్కిప్ చేశాను. బట్ మీరు ఉంటే వేసుకోండి. మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు ఏం వేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. పోపు అనగానే నూనెలో చాలామంది ధనియాలు, మళ్ళీ వచ్చేసి ఏమేస్తారంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్. పోపు అనగానే చాలా మంది ఆవాలు, ధనియాలు, మళ్ళీ దాంట్లో పచ్చెనపప్పు ఇవన్నీ వేసేస్తున్నారు. అవన్నీ వేయకండి. పోపులో కూడా మనం వేసే విధానాన్ని బట్టి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. సో పులుసులకి ఒక విధంగా ఉంటుంది, తీగూరలకి ఒక విధంగా ఉంటుంది, కొన్ని తాలింపులకి ఒక విధంగా ఉంటుంది. సో మనం రకరకాలుగా ఉంటుంది పోపు అనేది వేసుకోవడం ఆయిల్లో. అంతేగాని అన్నిటికీ ఒకే టైప్లో చాలా చాలా చూసాను నేను చాలా మంది వీడియోస్లో. పోపు డబ్బాలో దాంట్లోనే అన్నీ ఉంటాయి. మినపప్పు, పులుసులో మినపప్పు వేసుకోబాకండి, బాగుండదు, అంత టేస్ట్ ఉండదు. మళ్ళీ మీకు పప్పులో బాగుంటుంది. సో మర్చిపోయా, పప్పుకు ఇతరుగా మాత్రం వేరుంటుంది. సో ఇలా పులుసుకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందులో ఆవాలు, 1 స్పూన్ ఆవాలు. ఆవాలు చూసారా ఇట్లా చిటపట సౌండ్ రండి. మెంతులు చూసారా, మెంతులు ఒక 10 మెంతులు దాకా వేసుకోండి. 10, 12, 15 వేసుకోండి, బాగుంటుంది. మెంతులు టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం ఆనియన్ వేసేద్దాం. ఉల్లిపాయ, కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరేపాకు, పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేసుకున్నాను నేను. ఇవన్నీ వేసేసాం కదా, ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించుకున్నాం. బాగా గరిటతో ఇది పెయింట్ ఇలా పోయేసరికి కోపం వచ్చేసి చెక్క గంటి కూడా విసిరి కొట్టేశాను ఫ్రెండ్స్. అంత కోపం వచ్చింది అసలు. నాకు ఇవి ఎందుకు ఇష్టం అంటే, నేను వీటిలో స్వీట్స్ అవి తయారు చేసేదానికి బాగుంటుందని తీసుకుంటాను నేను ఎక్కువ. ఇప్పుడు ఇలా అయిపోయినప్పుడు స్వీట్ అనేది మనం తయారు చేయాలనిపించదు నాకు, ఎందుకో అదొక గిల్టీగా ఉంటుంది. ఏమైనా స్మెల్ వస్తుందేమో దాంట్లో, స్వీట్కి ఏదైనా ఫ్లేవర్గా పట్టేస్తుందేమోనని. ఇలా పాడైపోయిందంటే ఇంకా పులుసులకి, తీగూరలకి వీటికే పడేస్తాను. వీటిని దూరగా వేయించుకుంటా. ఈ మధ్యలోనే ఇప్పుడు మనం పసుపు అనేది వేసుకుందాం. చూడండి, 1/2 స్పూన్ పసుపు. వంటలు ఏం లేదు ఫ్రెండ్స్, చేస్తూ ఉన్నారంటే అవే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పసుపు వేసిన తర్వాత ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకుందాం. నేను కల్లుప్పు చూపిస్తున్నాను చూడండి. పులుసు కదా, సరిపోతుంది, అంత పడుతుంది, సరిపోతుంది. ఎందుకంటే మనం దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి. రైస్లోకి అయితే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు
దోరగా వేయించుకున్నాం. దీన్ని మనం బాగా దోరగా వేగితే టేస్ట్ ఉంటుంది అనమాట, రుచిగా ఉంటుంది. వంటలు ఏం లేదండి, అందరం చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. నాకైతే ఫస్ట్ క్లాస్ రానే రాదు వంటలు. మా హస్బెండ్ అయితే భలే ఎక్కిరిచ్చారు నన్ను. సో తను ఎక్కిరిచ్చారు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే కొంచెం మనసు పెట్టామంటే ఏదైనా మనకి జరగపోవాలి అనుకుంటే జరగాల్సిందే అనమాట. నేనే కాదు, ఎవరైనా అంతే. ఒకటి చెయ్యాలి అనుకున్నారంటే ఇంకా దేవుడు దిగొచ్చినా సరే ఆ పని జరిగిపోవాల్సిందే. ఇప్పుడు ఏంటంటే చాలా మంది బ్యాచులర్స్ గా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా ఆ పప్పు, అది నేను అనకూడదు కానీ నాకు పప్పు అంటే మహా చిరాకు ఫ్రెండ్స్, అంత చిరాకు వచ్చేస్తుంది నాకు. పప్పు అంటే అంత ఇదే అనిపిస్తుంది. అయితే తింటాం కానీ ఏదో వీక్ అంటే వారానికి ఒక 2 సార్లు అంటే ఓకే, కానీ రోజు అస్తమానం పప్పు ఎక్కడ తింటారండి? అబ్బా, కొంతమంది అయితే పప్పు ఏం తింటారు. అందుకనే బ్యాచులర్స్ గా ఉండే వాళ్ళ కోసమే నేను చూపిస్తున్నాను, అది కూడా తొందరగా అయిపోయేదానికి. మీరు ఆనియన్ అనేది నైట్ అయినా కట్ చేసి పెట్టేసుకోండి, మార్నింగ్ క్యారేజెస్ కట్టేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఇందాక చూపించాను కదా టమాటాలు, చింతపండు, అవన్నీ కూడా మిక్సీకి వేసేసుకున్నాం. ఫస్ట్ అయితే నేను చింతపండు మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత ఇందులో కారం వేసుకుందాం. కారం ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కారం అనేది యాడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చింతపండు మిక్సీకి వేసుకొని ఆ జ్యూస్ తీసి పెట్టుకున్న తర్వాతే కారం అనేది వేయండి, లేకుండా ఉంటే కారం చేస్తుంది ఎక్కువ. సో నాకు ఇది ఒక దగ్గర 7 minutes దాకా పట్టింది ఆనియన్ వేగడం. చూడండి ఎంత బాగా వేగిందో కదా. ఎర్రగడ్డ, సారీ మళ్ళీ ఎర్రగడ్డనే వస్తుంది. ఉల్లిపాయ ఏంటంటే మనకి ఇలా మెత్తగా ఉడికినట్టుగా వేయించుకోవాలి, అంతేగాని బ్రౌన్గా మనమేం బిర్యానీ కాదుగా చేయడానికి, సో అలా వేయించుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి మనం టమాటా పులుసు రెడీ చేసుకున్న తర్వాత కారం అనేది వేసుకున్నాం. కారం చూడండి ఫ్రెండ్స్, నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూను. నాకు ఇది కారం చాలా తక్కువ, అందుకని 1.5 స్పూన్ వేసాను. మీకు కారం కానీ ఎక్కువగా ఉంటే స్పూనే వేసుకోండి. ఇప్పుడు మనం ఈ కారం అనేది వేసిన తర్వాత కారం మొత్తం ఆయిల్కి పట్టేలాగా ఇలా, అంటే నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేస్తున్నాం ఇందులో. నేను మిక్సీకి వేసేస్తాను ఫ్రెండ్స్, దాన్ని చేత్తో బ్లెండ్ చేయాలంటే చాలా కష్టం, అందుకని చెప్పేసి నేను మిక్సీకి వేసేస్తాను. మెత్తగా గ్రై అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం, మనం మిక్సీకి వేసుకొని అది కూడా ఇందులోనే కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఆ పులుసులోకి టమాటా కూడా ప్యూరీ అనేది యాడ్ చేసేసాను. మొత్తం గరిటతో బాగా ఈ చింతపండు ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిసిపోయేలాగా కలిపేసేయండి గరిటతో. చూడండి ఎలా ఉంది అసలు. మీరు ఏం డౌట్ పడద్దు, మిక్సీకి వేస్తే టమాటా ఏమైనా మీకు కర్రీ టేస్ట్ మారుతుంది, ఇవన్నీ ఏమనుకోవద్దు, సూపర్గా ఉంటుంది అసలు. చూస్తున్నారుగా, సింపుల్గా అయిపోయే పులుసు, అది కూడా ఉల్లిగడ్డ పులుసు. సో చాలా టేస్టీగా, చాలా రుచిగా, అంటే ఎలా ఉంటుంది అంటే పులుసు కూడా తీయగా, కొంచెం కారంగా, పుల్లగా, అలా 3 విధాలుగా మిక్స్డ్ గా ఉంటుంది. మీరు పులుసులో మసాలా పౌడర్ అంటారు కదా, ఆ పొడి దీంట్లో వేయబాకండి, చేదొచ్చేస్తుంది. మెంతులు డైరెక్ట్ మెంతులే వేసుకోండి. ఇప్పుడు మనకి అది మొత్తం ఉడకడానికి బాగా గట్టిగా అంటే చిక్కపడడానికి 10 నిమిషాలు పడుతుంది. సో ఈ 10 నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎలా ఉడికిందో. నేను దీంట్లో పెట్టాను, మామూలుగా అయితే మీరు కూరవి గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో వండేసుకోండి, వాటిల్లో వండుకోవచ్చు, దేంట్లో అయినా వండుకోవచ్చు. పులుసు దబరా, పులుసు చూసారా ఎంత దగ్గరకు పడిపోయిందో. అంటే మనకి పులుసు అనేది కొంచెం, నేను ఎందుకు 10 నిమిషాల సేపు ఉడకాలన్నానంటే
ఈ పుల్లదనం అనేది బాగా పూర్తిగా పోయి తీయదనంగా మారుతుంది పులుసు. ఆ పులుపు అనేది ఉన్నింది అనుకోండి, పచ్చి పచ్చిగా పుల్లగా అలా ఉంటది, రుచి కూడా ఉండదు. అందుకని పులుసు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక బల్సీ రవ్వ అని చెప్పాను కదా, గోధుమ రవ్వ అనమాట. గోధుమ రవ్వ ఇది ఇక్కడ కాదు, ఇది గోధుమ రవ్వ అంటారు. ఉప్మా రవ్వలో లావు రవ్వ అంటారు కూడా. ఇప్పుడు ఇందులోకి ఈ ఎర్రగడ్డ పులుసు చెప్పాను కదా, సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సంగట్లోకి వాటిల్లోకి కూడా చాలా బాగుంటుంది. రాగి సంగట్లోకి, జొన్న సంగట్లోకి, వాటికి. మనం ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో తక్కువ వేసుకున్నాము, సరిపోతుంది. ఏమండి టేస్ట్ చేయండి. కాలుతుంది ఫ్రెండ్స్, బాగా కాలుతుంది, అందుకని. ఎలా ఉందండి? బాగుందా? కొంచెం పెద్దగా చెప్పండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు చాలా చాలా టేస్టీగా, అసలు ఎమ్మీగా ఉంటుంది. అంటే మనం తీసుకునే డైట్లోకి కూర ఎలాంటిదైనా తీసుకోవచ్చు, బట్ రైస్ అనేది పూర్తిగా 3 నెలల వరకు మీరు పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి.